హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి దౌర్జన్యాలు దారుణాలు ఎంతగా దిగజారుతున్నాయంటే రోజు రోజుకి దారుణాతి దారుణంగా ప్రజలపైన పార్టీలపైన కక్షలు సాధింపు చర్యలుగానే ముందుకు వెళ్తుంది. అయితే ఈరోజు నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ నాయకుడు అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు. ఆయన పైన కక్ష సాధింపు చేసే దిశగా ఈరోజు పావులు కలుపుతుంది కూటమి గవర్నమెంట్. అయితే ఇది మన స్పీకర్ గారి నియోజకవర్గం లో జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా ఉన్నప్పుడు ఒక హాట్ టాపిక్ తీసుకురావాలనేసి ఈ ఇంటిపైన దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కర్రి సీనుపై ఈ కుట్ర జరుగుతూ ఉంది. తన నివాసాన్ని కూల్ చేసే ప్రయత్నం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఉదయం 6:50 నుంచి తహసీల్దార్, అక్కడ ఎంఆర్ఓస్, పోలీస్ ఆఫీసర్ వీళ్ళంతా వచ్చి కర్రి శ్రీను ఇంటిని కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి తప్పు జరగలేదు నిర్మాణంలో. అది కంప్లీట్ గా పర్మిషన్స్ అన్ని తీసుకుని కట్టుకున్నటువంటి ఇల్లే అని చెప్తూ ఉన్నప్పటికీ పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన చేస్తున్నటువంటి దాడుల్లో ఇది కూడా ఒకటి అంటూ తెలియజేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. వద్దు పోను సామాన్లు తీయడం ఎందుకు, బిల్డింగ్ అయిపోతున్నప్పుడు సామాన్లు తీయడం ఎందుకు, వదిలేండి. అనగా స్పీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో కూర్చోనంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నాడు అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటే రమ్మనండి, నన్ను చంపేమనండి. నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాం, నా కుటుంబాన్ని బాధ పెట్టేందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి, కలపడండి, నన్ను చంపేమని. లేకపోతే నేనైనా చంపేస్తున్నాయండి. కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్? ఎవరి బిల్డింగ్? వాళ్ళ బిల్డింగ్, వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ? అది తీరా, అది అది సందర్భం. స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు, రండి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ నిలబడి మాట్లాడండి, తీర్చండి. మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని? మీకు నాకు కక్ష ఉంటే రండి, నాతో పోరాటం చేయండి. నాతో పోరాటం చేయలేక ఆడదాల్లో గాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు. పోయి రా, దమ్ముంటే నా ఎదుర్కొంటారా, నాతో మాట్లాడు, నాతో చేయి. అధికారులు ఎందుకు ఇబ్బంది పెడతావు? నా కుటుంబాన్ని రోడ్డుకు లాగడానికి చూస్తున్నావు. ఇలా ఉండిపోవు, నువ్వు చిరస్థాయికి ఉండిపోవు. మాకు అవకాశం వస్తే చూస్తాం, కంగారేం పడొద్దు. వదిలేయడం కాదు, ఎలా వదిలేస్తామండి? ఆ బిల్డింగ్ తీయమండి, ఆ బిల్డింగ్ తీసి ఈ బిల్డింగ్ రండి. అది వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది మనం ఏం కట్టింది కాదు. మనం కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ జోలికి వెళ్ళమని సిద్ధేటి అధికారులు రూల్ ఉంది. సరే, ఆ రూల్ ప్రకారం తీయండి. ఆ బిల్డింగ్ తీసిన తర్వాత ఆ బిల్డింగ్ రండి, తీసుకోండి. మేము కాదను బతికితే ఇదే పోతాను. మీరే బతకాలి, మీరే సంపాదించుకోవాలి, మీరే ఉండాలి. ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయింది నీకు. అప్పుడే 70 చిల్లర వచ్చింది. అయ్యనిపోతురు ఎక్కడున్నావు చూడు, కంగారం లేదు, వదిలిపెట్టే పని లేదు నిన్ను. అది మాత్రం గ్యారంటీ. ఉండండి మీరు. పక్క చేయించాలి కదా ఆయనకి, పక్కలు కూడా చేయించమనండి. పక్కదే ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు. ఈ రోజు నా కుటుంబం కాబట్టి, నా అన్నతమ్ముడు కాబట్టి మీరు తీస్తున్నారు. మీరు వాళ్ళు రమ్మనండి, నా ఆస్తులు నా ఆస్తుల మీదకి రమ్మనండి, నా జోలికి రమ్మనండి, చంపేమని లేస్తేనే. ఏదో ప్రజలకి మంచి చేస్తారు అనుకున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం? ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం? మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికైనా వచ్చారు అధికారంలోకి. చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కంగారు ఏం లేదు. తీర్పు మళ్ళీ వస్తుంది, అధికారం వస్తుంది, మళ్ళీ చేయగలం, మేము చేయగలం. అధికారులకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నామండి. సార్ సహకరించండి సార్, మీకు మేము సహకరిస్తున్నాం, మాకు సహకరించండి. మా బిల్డింగ్ మేము ల్యాబ్ని పెట్టుకున్నాం. ఈరోజు తీయడానికే మేము అనుకుంటాం. 2 రోజులు టైం ఇచ్చి తీయడం కాదు. ఈ రోజు టైం ఇస్తే ఈరోజు మేము దగ్గరుండి కట్ చేయించుకుంటాం.
అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, స్పీకర్ గారే మాకు కూర్చొని ఇక్కడ ఆపరేట్ చేస్తారు. అద్భుతాలు ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు. ఆయన ఇలాంటి చిల్లర పనులు ఏంటి సార్, చాలా దారుణం. ఇది ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం? అంత దారుణం అండి. ఒక ఉన్నత పదం ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలను అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు. ఈయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు. ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళే తీసుకుంటా అంటున్నారు. తీసుకుందండి, మార్కెట్ ఇవ్వండి. మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు. ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్. మీరు ఎలాగ తప్పదు, వస్తారు కొడతారు గ్యారంటీగా. ఓనర్స్ అంటున్నారు, మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు. టైం ఏమంటున్నాడు, 2 రోజుల టైం, మరి 2 రోజులు 3 రోజులు ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటారు వాళ్ళంటారు. చూద్దాం, ఎంఆర్ఓ గారితో మాట్లాడుతున్నారు. సో మీరు విజువల్స్ అన్ని చూసారు కదా. ఇటువంటి దారుణాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పార్టీలు ఎవరైతే మంచి మంచి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా ఇప్పుడు సంఘటన స్థలానికి మాజీ ఎమ్మెల్యే పేట ఉమామహేశ్వరు, గణేష్ వీళ్ళంతా వచ్చి ఉన్నారు. అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అంటే కక్ష సాధింపు చర్యల్ని ఎవరు ఇప్పటి వరకు అడ్డుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఏమన్నా కర్రీ శ్రీను అడ్డుకుంటారేమో వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ వెళ్ళాలని వాళ్ళు చాలా 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 ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకన్నా దారుణాలు ఇంకెక్కడా లేవు. కట్టుకున్న ఇళ్లని నిర్దాక్షిణ్యంగా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళవే కూల్చుకుంటూ కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. డబల్ ట్రిపుల్ తిరిగి వచ్చే రోజులు ముందున్నాయంటూ జగన్ 2.0 చెప్తున్నా కూడా లెక్క చేయట్లేదంటే 2.0లో ఇంకా దారుణాలు జరిగే అవకాశం ఉందేమో ఆలోచించమని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.